నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెరకపల్లె గ్రామంలో చిలుకల వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వలన నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు, వాహనదారులు, బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఈ వాగుకు బ్రిడ్జి లేక చిలుకల వాగు ప్రవహించినప్పుడు మా పశువులు వ్యవసాయ బావుల వద్దనే ఉంటాయని, మేము వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళి పశువులకు మేత వేయాలంటే రైతులము వెళ్లకుండా చిలుకల వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెరకపల్లి నుండి బొమ్మనపల్లి మీదుగా ఉస్నాబాద్, కరీంనగర్ వెళ్లాలంటే వెళ్ళలేకపోతున్నామని వారు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చిలుకల వాగుకు బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు, వాహనదారులు, బాటసారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పిర్రా ఎవరికన్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ పెట్టినాం పునః ప్రభాకర్కు ప్రపోజల్ పెట్టిన చేస్తా ఉన్నాడు. శాంక్షన్ అయినా ముచ్చట చెప్పారు కానీ అది ఎంతవరకు అదేమో అది అయిందో కదా తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఇట్లుండి ఇప్పుడు గత నాకు తెలిసింది అంటే నేను చిన్నప్పుడు గత 20-30 ఏళ్ళు అవుతాను. అంటే మా సర్పంచ్ హయాంలో వీరేశ్వర హయాంలో ఇది శాంక్షన్ అయితే చిన్న కట్టిండు, అది ఆగలేదు. అది అంటే ఆ ప్రపోజల్ వచ్చిన ప్రపోజల్ కట్టిండు, అది ఆగలేదు, కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇటు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి ఊర్లకు? ఎవరికి పోతాయి? ఎక్కడికి వెళ్ళి ఇటు పోతుంది, ఎక్కడికి వెళ్ళి కర్మర్ పోవచ్చు, అది సుందరగిరి బయలకాడికి ఇటు హన్మకొండ టు కర్మర్ షార్ట్ కట్లో మంచిగా పోవచ్చు. భూమిపల్లి రోడ్ వేసిందంటే ఏమైనా వెహికల్ మంచిగా పోతాయి. ఇవి బాగా వచ్చినట్టు మరి పాలు వినడానికి రైతులు ఎట్లా? రైతులు అంటే ఆవులు అటు ఉంటాయి, మేము ఇటు ఉంటాం. పాలు వినడానికి 4 రోజులు తిప్పలు పడతాం, అవి అటు వస్తాయి, మేము ఇటు వస్తాం. అనంగా తిరిగి పోయేటోళ్ళకు పాలు ఎక్కువ వాళ్ళు అనగా సాయపురం మీదకి వెళ్ళిపోతారు. అలా దిగితే ఉస్నాబాద్ మీకు ఎటు దిగినా 2 రోజులు అటే ఉన్నాయి. అవతల దిక్కున్న వాళ్ళు దిక్కు ఫోన్ చేస్తే ఇప్పుడు పాలు లాడేసి పెట్టుకున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నా కానీ అది నరకయాతన. అది ప్రతి సంవత్సరం అది నరకయాతనే అది ఉన్నది. అది ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్. మరి కడతలేరు కప్పలు అంటే గత 15 నీళ్ళు వస్తాయా ఎప్పుడన్నా? ఫుల్ అటు పట్టుకుని నీళ్ళు వస్తే ఎట్లా పోతారు? ఎక్కడ పోతారు అంటే సాయపురం మీదకి వెళ్ళి, దుద్రేపల్లి మీదకి వెళ్ళి, ఉస్నాబాద్ మీదకి వెళ్ళి అటు అవతల రైతులకు తిరిగిపోతారు. అంతేనా? ఈ విధంగా బాగు వర్షం పడితే బంద్ అయినా. ఇదేం బాగంటారు? దీన్ని చిలుకల బాగా అంటారు. చిలుకల బాగంటారు. ఏ ఊరు మీది? మాది పెరకపల్లి. మరి ఎప్పుడన్నా చెప్పారు ఎవరన్నా వస్తే? ప్రపోజల్ పెట్టినాం, అది మా సతీష్ బాబు సతీష్ బాబు చెప్పినాం, ఆయన వచ్చిండు చూసుకున్నాడు. ఎట్లా మరి ఎట్లా పోతారు మీరు? ఇక్కడ సాయిపూర్ దిద్దనపల్లి అట్లా పోతే మళ్ళీ ఉస్నాబాద్. ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఉండి? ఇప్పుడు ఇది 7-8 సంవత్సరాల కథ. అంతేనా? మరి ఏదన్నా ఊర్లో పంట అవసరం ఉంటే తిరిగిపోతారు అనుకో. ఇక్కడ రైతులు బయట అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా పోతారు అన్న? ఆవుల కొరకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అట్లా సాయిపూర్ నుంచి అట్లా తిరిగి మళ్ళీ ఇట్లా అచ్చుడు అవుతుంది దిద్దనపల్లి, బొమ్మనపల్లి నుంచి. అంతేనా? ఇబ్బంది అవుతుంది. వేది అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అంతేనా? ఎట్లా కూలింది? వరదకే. వరదకేనా?
తక్కువ వరద అటు అక్కంచేనే అటు ఈ గడ్డ పట్టుకుని పోతుంది కొద్దిగా బాగా వస్తుంది వరద. మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి ఇప్పుడు ఇట్లా నీళ్ళు గిట్లా వచ్చి ఉంటాయి వర్షాకాలంలో బాగా వచ్చి- వర్షాకాలం వస్తే ఇప్పుడు ఎప్పుడైనా గురిమేకకి కెనాల్ పాయింట్ వస్తుందంటే ఇబ్బంది కాబట్టి అంతేనా మస్తు ఇబ్బంది అవుతుంది. చెప్పిరా ఎప్పుడన్నా మరి ఇక్కడ మీరు ఎవరికన్నా చెప్పినా ఇట్నే పోడు అవుతుంది 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 అంటారు కాదు లేదు. ఏం పేరు రాజే ఏ ఊరు తిరకపల్లి.